ಮಹಾಪುರುಷನ ಸ್ವಮೂರ್ತಿಯ ತಾಮರಸ ಜಾಂಡಗಳ ತದ್ಗತ ವಿಶ್ವರೂಪಗಳ ಶ್ರೀ ಮಹಿಳೆ ರೂಪಗಳ ಗುಣಗಳ ಸೀಮೆ ಕಾಣದೆ ಯೋಚಿಸುವ ಮಮ ಸ್ವಾಮಿ ಮಹಿಳೆಯನೆಂದು ನಡೆಗೆ ಬೆಳಗರೆ ಒಂದ ಜಾಂಡದೊಡೊಂದು ರೂಪದೊಡೊಂದು ಭಯದೊಡೊಂದು ನಗದೊಡ ಒಂದು ಗುಣಗಳ ಪಾರ ಕಾಣದೆ ಮೃತಮುಖಾಂಜಲಿಯೇ ಮಂದದಾಸನ ಪುಳಕ ಪುಳಕಾನಂದ ಬಾಷ್ಪ ತೊದಲು ನುಡಿಗಡಿ ಇಂದಿರಾ ವಲ್ಲಭನ ಮಹಿಮೆಯ ಭೀರಧರವೆಂದ ಏನು ಧನ್ಯರು ಬ್ರಹ್ಮ ಗುರು ಪವಮಾನನೀಯರು ಈ ಪರಿಯರಿ ರಮಾನಿವಾಸನ ವಿಮಲ ಲಾವಣ್ಯಾತಿಶಯಗಳನ್ನು ಸಾನುರಾಗದಿ ನೋಡಿ ಸುಖಿಪ ಮಹಾನುಭಾವರ ಭಾಗ್ಯವೆಂದು ಬಾನಿರವನಿಗ ಸಾಧ್ಯವೆನಿಸಲು ನರರ ಪಾಡೇನು ನೂರು ಕಲ್ಪ ರಮಾಪತಿಯ ಗುಣ ಜಪಿಸಿ ಕೊಲಿಸಿ ಮಹಾಪರಾಕ್ರಮ ಹನುಮ ಭೀಮಾನಂದ ಮುನಿಯನಿಸಿ ಆ ಪರ ಬ್ರಹ್ಮನ ಸುನಾಭಿ ಉಪಸಂಭವ ನಾಮದಲ್ಲಿ ನಿರ್ವಾಪಯೋರಾಸನ ಸಮೀರರಿಗಭಿನಮಿಪಿ ನಿತ್ಯ ವಾಸುದೇವನ ಕರುಣದಿಂದ ಪನಿತು ಬೇಡುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿತನಾದರಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣ ಸರ್ವೇಶ ಸರ್ವದ ಸಾರಭೂತ ಸ್ವತಂತ್ರ ದೋಷ ವಿದೂರ ಜ್ಞಾನಾನಂದ ಬಲ ಐಶ್ವರ್ಯ ಗುಣಪೂರ್ಣ ಮೂರು ಗುಣವರ್ಜಿತ ಸಗುಣ ಸಾಕಾರ ವಿಶ್ವ ಸ್ಥಿತಿ ಲಯೋದಯ ಕಾರಣ ಕೃಪಾ ಸಾಂದ್ರ ನರ ಹರಿ ಸರವು ಸಜ್ಜನರ ನಿತ್ಯ ಮುಕ್ತಳೆ ನಿರ್ವಿಕಾರಳೆ ನಿತ್ಯ ಸುಖ ಸಂಪೂರ್ಣ ನಿತ್ಯ ನಿತ್ಯ ಜಗದಾಧಾರೆ ಮುಕ್ತ ಮುಕ್ತಗಣ ವಿನುತೆ ಚಿತ್ತಯಿಸು ವಿನ್ನಪ ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮನ ವರ್ಷೋ ನಿವಾಸಿನಿ ನೃತ್ಯವತ್ಸಲೆ ಗಾಯತ್ರಿ ಜಗನ್ಮಾತೆ ವಿಖ್ಯಾತೆ ರೋಮಕೂಪಗಳೊಳಗೆ ಪೃಥಕೃತ ಮಹಾಪುರುಷನ ಸ್ವಮೂರ್ತಿಯ ತಾಮರಸ ಜಾಂಡಗಳ ತದ್ಗತ ವಿಶ್ವರೂಪಗಳ ಶ್ರೀ ಮಹಿಳೆ ರೂಪಗಳ ಗುಣಗಳ ಸೀಮೆ ಕಾಣದೆ ಯೋಚಿಸುವ ಮಮ ಸ್ವಾಮಿ ಮಹಿಳೆಯನೆಂದು ನಡೆಗೆ ಬೆಳಗರೆ ಒಂದ ಜಾಂಡದೊಡೊಂದು ರೂಪದೊಡೊಂದು ಭಯದೊಡೊಂದು ನಗದೊಡ ಒಂದು ಗುಣಗಳ ಪಾರ ಕಾಣದೆ ಮೃತಮುಖಾಂಜಲಿಯೇ ಮಂದದಾಸನ ಪುಳಕ ಪುಳಕಾನಂದ ಬಾಷ್ಪ ತೊದಲು ನುಡಿಗಡಿ ಇಂದಿರಾ ವಲ್ಲಭನ ಮಹಿಮೆಯ ಭೀರಧರವೆಂದ ಏನು ಧನ್ಯರು ಬ್ರಹ್ಮ ಗುರು ಪವಮಾನನೀಯರು ಈ ಪರಿಯರಿ ರಮಾನಿವಾಸನ ವಿಮಲ ಲಾವಣ್ಯಾತಿಶಯಗಳನ್ನು ಸಾನುರಾಗದಿ ನೋಡಿ ಸುಖಿಪ ಮಹಾನುಭಾವರ ಭಾಗ್ಯವೆಂದು ಬಾನಿರವನಿಗ ಸಾಧ್ಯವೆನಿಸಲು ನರರ ಪಾಡೇನು ನೂರು ಕಲ್ಪ ರಮಾಪತಿಯ ಗುಣ ಜಪಿಸಿ ಕೊಲಿಸಿ ಮಹಾಪರಾಕ್ರಮ ಹನುಮ ಭೀಮಾನಂದ ಮುನಿಯನಿಸಿ ಆ ಪರ ಬ್ರಹ್ಮನ ಸುನಾಭಿ ಉಪಸಂಭವ ನಾಮದಲ್ಲಿ ನಿರ್ವಾಪಯೋರಾಸನ ಸಮೀರರಿಗಭಿನಮಿಪಿ ನಿತ್ಯ ವಾಸುದೇವನ ಮೂರ್ತಿ ಹೃದಯ ಆಕಾಶ ಮಂಡಲ ಮಧ್ಯದಲ್ಲಿ ತಾರೇಶನಂದದಿ ಕಾಣುತ್ತಲಿ ಸಂತೋಷದಲ್ಲಿ ಕುದಿಪ ಆ ಸರಸ್ವತಿ ಭಾರತೀಯರಿಗೆ ನಾಸದ ವಂದಿಸುವೆ ಪರಮೋ ಲಾಸದಲ್ಲಿ ಸುಜ್ಞಾನ ಭಕುತಿಯ ಸರಿಸಲೆನುದೆಂದು ಜಗದುಗರನ ಸುನೋತ್ತಮನ ನಿಜ ಬೆಗಳೊಳಂದು ಪರಾಮೃತೊಳಬರ ಯುಗಧರಿಸಿ ನಗ ಪಂಕ್ತಿಯೊಳು ರಮಣೀಯ ತರವಾದ ನಗಧರನ ಪ್ರತಿಬಿಂಬ ಕಾಣು ತಮಿಗೆ ಹರುಷದೆಂಬೊಗಳಿಗಿಕ್ಕುವ ಕದಕುಲಾಧಿಪ ಕೊಡಲಿ ಮಂಗಳ ಸಕಲ ಸುಜನರಿಗೆ. మా తెలుగులో చెప్తాను, మీ తెలుగులో చెప్పలేము.
నిన్నటి వరకు అధిక మాసము, జ్యేష్ఠ మాసము అధికంగా వచ్చింది. అధిక మాసం అంటే ఏమి? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధిక మాసము వస్తుంది. మన భారతదేశంలో మన యొక్క దినచర్యలు, సాంప్రదాయములు, నిత్య కర్మానుష్ఠానములు, పండగలు, పర్వకాలములు, పితృకార్యములు, తల్లిదండ్రుల శ్రాద్ధములు, ఇవంతా కూడా 2 ప్రకారంగా ఆచరణలు ఉంది. ఒకటి చాంద్రమానము, రెండవది సౌరమానము. చాంద్రమానము అంటే చంద్రుని కదలిక, చంద్రుని సంచారాన్ని బట్టి లెక్క వేసి చెప్పేది చాంద్రమానం. వాటిని చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్టము, ఆషాఢము, ఇలాగ మార్గశిర, మాఘ, పాల్గొన ఇలాగ వస్తూ ఉంటుంది. చైత్రమని ఎందుకు వచ్చింది అంటే ఏ మాసము యొక్క పౌర్ణిమ రోజు లేదా పౌర్ణిమ కంటే ఒకరోజు ముందు లేదా పౌర్ణిమ తర్వాత కానీ ఆ 3 రోజుల్లో చిత్తా నక్షత్రము ఉన్నట్టయితే ఆ మాసానికి చైత్రమాసం అంటాం. ఎప్పుడు? ఆ మాసము యొక్క పౌర్ణిమ రోజున ఉండొచ్చు, ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత అయినా చిత్తా నక్షత్రం ఉంటే చైత్రమాసం. అలాగే ఏ మాసంలో పౌర్ణిమకు సంబంధించి ఒకరోజు ముందు వెనుక లేదా పౌర్ణిమ రోజైనా విశాఖ నక్షత్రం ఉంటే అది వైశాఖ మాసం. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అని. శ్రవణ నక్షత్రము పౌర్ణిమకు ఒకరోజు ముందు వెనుక ఉన్నట్టయితే శ్రావణ మాసము. ఇది లెక్క, ఇది చాంద్రమానం. సౌరమానం అనేది ఉంది. సూర్యుని సంచారం. సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశికి వెళతాడు. చంద్రుడు నక్షత్రాలను బట్టి వెళితే సూర్యుడు ఒకేసారి రాశికి వెళతాడు. మేషరాశిలో సూర్యుడు ఉన్నట్టయితే దాన్ని వారు మేషమాసం అంటారు. అదే వృషభ రాశిలో ఉంటే వృషభ మాసం, సింహరాశిలో ఉంటే సింహమాసం, ధనుర్రాశికి వస్తే ధనుర్మాసం అంటారు. మీకు ధనుర్మాసం అందరికీ తెలుసు, అదొక్కటే తెలుసు. ధనుర్రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు నుంచి సూర్యుడు వదిలి వెళ్ళేంత వరకు అది ధనుర్రాశి. ధనుర్రాశి దాటి ఏ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతి అని చేస్తాం. ధనుర్మాసం ముగిసిన తర్వాత వచ్చేదే మకర సంక్రాంతి. ఈ సంక్రాంతులంతా కలిగేది సౌరమానము నుంచి కలుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఇవి తెలుసుకొని ఉండారా. మీకే తెలియదుంటే మీ పిల్లలకి అస్సలు తెలియదు. ఇంకా వారికి ఇప్పుడు చైత్రమాసం తెలుసు, జనవరి ఫిబ్రవరి తెలుస్తుంది, బుధవారం గురువారం తెలియదు, వారికి సండే మండే అంటే తెలుస్తుంది. మీరు తెలుసుకొని మీ పిల్లలకైనా చెప్పి వారిని మళ్ళా మన సాంప్రదాయం బాగా తెలిసేటట్టుగా చేయండి. వారు ఈ ఏ మాసంలో ప్రవేశిస్తే ఆ మాసం అని చెప్పేసి మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. మన సంక్రాంతులంతా కూడా సూర్యుని సంచారం బట్టే మనం చేస్తూ ఉన్నాం. ఒక నెల రోజు ధనుర్రాశిలో సూర్యుడు ఉంటే ఆ నెల రోజులు ధనుర్మాసం అని అనుష్ఠానం చేస్తాం కదా. ఉదయం లేచి స్నానము, పూజ, పారాయణము అవంతా మనం చేస్తూ పోతాం ధనుర్మాసంలో. అదేవిధంగా ఈ సూర్యుని సంచారంతో చేసే దాంట్లో ఈ అధిక మాసాలు వారికి రాదు. చాంద్రమాన ప్రకారంగా వెళ్ళేటప్పుడు మాత్రమే అధిక మాసం వస్తుంది. ఏమి అధిక మాసం అంటే అధికం ఉంటే ఎక్స్ట్రా, అడిషనల్గా మామూలు 12 నెలలు కాకుండా ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు కావాలా? 12 నెలలు కావాలి. 12 నెలలు కాకుండా ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది 13 నెలలు అవుతుంది. మీరు క్యాలెండర్లో చూడొద్దండి, అక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతే ఉంటుంది, అక్కడ లెక్క తెలియదు. మన పంచాంగంలో చెప్తాను నేను 13 మాసాలు వస్తుంది. ఒకటి ఎక్కువగా వచ్చింది
ఉంటుంది కానీ లెక్కకు రాదు. అది ద్వాదశ మాసములే లెక్క. అది లెక్కకు రాదంటే ఏం చేయాలా? ఆ అధిక మాసం వచ్చినప్పుడు అది 3 సంవత్సరాలు పోతుంటే 3 సంవత్సరం లోపల 32 నుంచి 35 నెలలు 32 నెలలు దాటిన తర్వాత ఇప్పుడు ఈసారి వచ్చింది, అయిపోయింది. ఇక్కడి నుంచి లెక్క పెడితే 32 లేదా 33, 34, 35 నెలల్లో అంటే 3 సంవత్సరముల లోపల మరొకసారి ఈ అధిక మాసం అనేది వస్తుంది. అది చాంద్రమానం ప్రకారంగా. అంటే చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటి వెళుతూ ఉంటాడు. ప్రతి నెలలో ఏమవుతుంది, చంద్రుడు సూర్యుడు ఇద్దరు కలిసి వెళుతూ ఉండగా ఒక్కొక్కసారి చంద్రుని గమనాన్ని బట్టి సూర్యుని యొక్కతో సంచారం చేయలేక ఒక చోట ఏమైపోతుంది అంటే నెల దాటి సూర్యుడు ఆ నెలను దాటేంత లోపల ఈ మాసం అయిపోతుంది. అంటే సూర్యుడు ఇప్పుడు మొన్న ఎక్కడికి వచ్చాడు, వృషభ మాసానికి వచ్చాడు. ఎక్కడికి? మేషమాసంలో సూర్యుడు వస్తే మేష సంక్రమణం. అది కరెక్ట్గా ఏప్రిల్ 14వ తారీఖు. మీ తమిళనాడులో రోజు ఉగాది చేస్తారు, వాడు అది పెట్టుకున్నారు. మీతో పాటు ఆ ఉడిపి సైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఏప్రిల్ 14th వచ్చేసి వారికి ఉగాది, న్యూ ఇయర్స్ డే చేస్తారు. అదొక సాంప్రదాయమే. అది తప్పు అని చెప్పడం లేదు, కాదని కాదు, అది సాంప్రదాయం. వారు సూర్యుని సంచారాన్ని బట్టి చేస్తున్నారు కాబట్టి, సౌరమాన లెక్కకు వాళ్ళు కాబట్టి వారికి అది కొత్త సమయం. మేషం మొదటి రాశి కాబట్టి మొదటి రాశిలో సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ రోజు నూతన సంవత్సరము. అయితే ఈసారి ఏమైంది, నూతన సంవత్సరం ఏప్రిల్ 14 ప్రవేశించిన తర్వాత మళ్ళా తిరిగి మే 14, 15, 16 తారీఖుల్లో ఏం చేయాల, సూర్యుడు ఒక రాశి దాటి ఇంకో రాశికి వెళ్ళాలి. అట వెళ్ళిన తర్వాత వృషభ రాశికి వస్తాడు. ఎప్పుడు? అక్కడి నుంచి ఏప్రిల్ నుంచి మే 14 ఆ ప్రాంతానికి ఒకరోజు ముందు వెనుకల్లో సూర్యుడు మేషరాశి దాటి వృషభానికి వచ్చాడు. అప్పుడు ఏమైంది, మే 15వ తారీఖు ఆ ప్రాంతమైంది. 15 రాత్రి ఏమో అయితే వృషభం ప్రారంభమైంది. తర్వాత తిరిగి మిథున రాశికి వచ్చేటప్పటికి ఈ చైత్ర మాసము పాడ్యమి నుంచి అమావాస్య వరకు 30 రోజులు కదా. ఆ 30 రోజుల లోపల సూర్యుడు ఒక రాశి దాటి ఇంకో రాశికి దాటకపోతే, అక్కడే ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఆ మాసము ఎక్స్ట్రా వచ్చినట్టుగా. ఈసారి ఏమైంది, వైశాఖ అమావాస్య దాటిన తర్వాత జ్యేష్ఠ పాడ్యము నుంచి జ్యేష్ఠ అమావాస్య వరకు ఉండే రోజుల్లో సూర్యుడు వృషభ రాశి దాటి వేరే దాటికి పోకుండా ఒకే చోట నిలబడ్డాడు. ఏ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండే రోజుల్లో సూర్యుడు ఇంకొక రాశికి వెళ్లకుండా ఉంటాడో అది అధిక మాసము. ఈసారి అలాగైంది. ఈరోజు ఏమైపోయింది, అమావాస్య దాటిన ఈరోజు సూర్యుడు దాటి ఇంకో రాశికి పడిపోయాడు. సో నిన్నటి వరకు ఉన్నటువంటి అమావాస్య వరకు ఉండే స్థితులంతా కూడా అది జ్యేష్ఠ మాసం కింద లెక్క రాక అధిక జ్యేష్ఠ మాసంగా పెట్టి నిజమైన జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసం అంటారు. ఈ రోజు నుంచి మళ్ళా అమావాస్య వరకు ఉండేది నిజ జ్యేష్ఠ మాసం. ఏదైనా పండగలు, పుట్టిన పండగలు, తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ తిథులు, ఇవి చేయాలన్నట్టయితే నిజ మాసంలో చేయాలి కానీ అధిక మాసంలో చేయకూడదు. చెప్పాను, మీకు ఎంతవరకు అర్థమైందో నేను చెప్పాను. తర్వాత ఈ అధిక మాసము దేనికి పనికి వస్తుంది, దేనికి పనికి రాదు. పెళ్లి చేయకూడదు, గృహప్రవేశం చేయకూడదు, ఏదైనా నిశ్చితార్థములు, శుభకార్యాలు ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఇంకా తీర్థయాత్రలు కూడా చేయొద్దని చెప్తారు, అది కూడా చేయొద్దండి. అయితే ఏం చేయాలా, ఏమి లేకుండా ఖాళీగా భోజనం చేసి నిద్రపోవాలన్నట్టయితే కాదు. మీకు బాగా విశేషంగా పుణ్యం సంపాదించడానికి
ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు కల్పించి ఇచ్చాడు. ఇది పుణ్య సంపాదన. మిగతా మాసాల్లో అది ఇది ఏమో చేసి పెళ్ళి అంటాం, అదంటాం, నామకరణం అంటాము, దేవుని పూజ కూడా తక్కువ చేస్తాం. బంధువులు ఇంట్లో పెళ్ళి అండి 4 గంటలకు వెళ్ళిపోవాలా, దేవుని దగ్గర పూజిస్తారు, దీపం పెట్టేసి వెళ్ళిపోతాం. బంధువులతో అందరూ మా వాళ్ళందరూ వస్తారు. మనకు బట్టలు కట్టుకోవడానికి, నగలు ఆభరణం వేసుకోవడానికి సమయం బాగా దొరుకుతుంది. దేవుని ఇంట్లో కూర్చోడానికి సమయం దొరకదు. ఎందుకో అక్కడ పెళ్ళికి పిలుస్తారు, వెళ్ళిపోవాలి. ఇది తక్కువ చేసేస్తారు. సరే చేస్తే 3 సంవత్సరాలకు ఒక్కసారైనా ఎక్కువగా పుణ్యం సంపాదించండి అని చెప్పేసి ఈ అధిక మాసంలో మనం చేయవలసింది పెళ్ళి పేరంటాలు ఇవి ఏమి లేకున్నా కేవలము భగవంతుని పూజ, హరినామ సంకీర్తనము, యజ్ఞములు, పారాయణము, ఇంకా భగవంతుని కథాశ్రవణము, భాగవతం, మహాభారతం ఇలాంటి సత్కథ కాలక్షేపము చేస్తూ ఉండండి. ఉపవాసం చేయండి. ఇంకేదైనా శక్తి ఉంటే ఉపవాసం చేయండి. పూర్తి ఉపవాసం సాధ్యం కాదు, సరే అల్పాహారం తీసుకొని ఉండండి. రోజు 3 పూటలు తింటే 1 పూట కొద్దిగా తిని మిగతా ఉపవాసం చేయండి. ఎంత చేస్తే అంత మంచిది. సరే ఉపవాసం చేస్తారో లేదో కానీ భగవత్ కథా కాలక్షేపం చేసి, భగవన్ నామ సంకీర్తన చేసి, పారాయణము, భగవంతుని గుణగానము, భగవంతుని మహిమతో నిండిన ఆ సంకీర్తనలు కావచ్చు, పద్యములు కావచ్చు, శ్లోకములు కావచ్చు, ఏదైనా అలాంటిదంతా కూడా పారాయణం. లేదా పారాయణం చేయడానికి శక్తి కాదు, ఒకరు చెప్తుంటే వింటూ ఉండాలి. ఆ విధంగా చేసి అధిక మాసములో ఈ మాసానికి అధిపతి వచ్చేసి పురుషోత్తముడు, అధిక మాస పురుషోత్తం. 33 కోట్ల దేవతలు ఈ మాసములో అందరూ వచ్చి ఈ మాసంలో చేరుకుంటారు. ఇక్కడ వేరే యాక్టివిటీస్ ఎక్కువ ఉండదు కాబట్టి మన భక్తులందరూ ఎక్కువగా సత్కథ, దానములు, ఇంకోటి దాన ధర్మాలు ఎక్కువ చేయండి అంటారు. దేవతలు వచ్చింటారు కాబట్టి తెలుగు వాళ్ళు తెలుగు అర్థం కాదు. సరే మంచిది. 33 ಕೋಟಿ ದೇವತೆಗಳ ಸಾನ್ನಿಧ್ಯ ಈ ಅಧಿಕ ಮಾಸದಲ್ಲಿ ತುಂಬಿ ಇರುತ್ತದೆ. ಅಷ್ಟು ಜನ ದೇವತೆಗಳು ಯಾರು ಪಾರಾಯಣ ಮಾಡ್ತಾರ, ಯಾರು ಜಪ ಮಾಡ್ತಾರ, ಯಾರು ಉಪವಾಸ ಮಾಡ್ತಾರ, ಯಾರು ದಾನ ಧರ್ಮ ಮಾಡ್ತಾರ, ನಾನು ಅಂತ 33 ಕೋಟಿ ದೇವತೆಗಳು ಫಲ ಕೊಡುವುದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಸಿದ್ಧರಾಗಿರ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ದಾನ ಮಾಡುವಾಗ ನಾವು 33 ಸಂಖ್ಯೆ ಮಾಡ್ತೀವಿ. 33 ಯಾಕೆ ಮಾಡ್ತೀವಿ ಅಂದರೆ 33 ಕೋಟಿ ಕೊಡೋ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಅಂತ 33 ಅಂತ ಕಡಿಮೆ ಮಾಡ್ಕೊಂಡಿವಿ. ನಾವು ಇಟ್ಕೊಂಡಿವಿ ಅಷ್ಟೇ. 33 ಏನನ್ನು ಒಂದು ಒಳ್ಳೆ ಭಕ್ಷ್ಯ ಭೋಜ್ಯಗಳು ಯಾವುದನ್ನು ಮಾಡಿಸಿ, ಸಿಹಿ ಪದಾರ್ಥಗಳನ್ನು ಮಾಡಿಸಿ ದಾನ ಮಾಡೋದು. ಕೊನೆ ಏನಿಲ್ಲ 33 ಮಾವಿನ ಹಣ್ಣಾದರೂ ಕೊಡಬೇಕು, 33 ಬಾಳೆಹಣ್ಣು. ಎಲ್ಲ ಶಕ್ತಿ ಇದ್ದು ಬರೇ ಬಾಳೆಹಣ್ಣು ಕೊಟ್ಟರೆ ನಿಮಗೆ ಊಟ ಕೊಡೋಲ್ಲ ಜನ್ಮಾಂತರದಲ್ಲಿ. ಬರೀ ಬಾಳೆಹಣ್ಣು ತಿಂದು ಊಟ ಮಾಡಿ, ಆಕಳು ತಿಂತವಲ್ಲ, ಹಸುಗಳು ತಿಂತವಲ್ಲ, ಹಾಗಿರೋದ್ರಿಂದ ಶಕ್ತಿ ಇದ್ದವರು ಹೆಚ್ಚು ದಾನ ಮಾಡಿ, ಶಕ್ತಿ ಇಲ್ಲದೇ ಇದ್ದವರು ನನಗೆ ದಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ ಅಂತ ದುಃಖ ಪಡೋದು ಬೇಡ. 33 ಬಾಳೆಹಣ್ಣು ಕೊಡಿ, 33 ಖರ್ಜೂರ ಕೊಡಿ. ಇಲ್ಲ ಮನೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ತುಪ್ಪ, ಹಿಟ್ಟು, ಕಡಲೆ ಹಿಟ್ಟು ತಂದು ಹುರಿದು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ 33 ಒಳ್ಳೆ ಅಪೂಪ ದಾನಗಳನ್ನು ಮಾಡಿರಿ. ಅದನ್ನು ಎಷ್ಟೆಷ್ಟು ನೀವು ಮಾಡುತ್ತೀರೋ ಅಷ್ಟಷ್ಟು ಆ ದೇವತೆಗಳು ಈ ಮಾಸದಲ್ಲಿ ಇದ್ದು ನಿಮಗೆ ಸನ್ನಿಹಿತರಾಗಿ ಅನುಗ್ರಹ ಮಾಡ್ತಾರೆ. ಅದರಾಗಿ 2 ವಿಧ, ಪಾಡ್ಯಮಿಯಿಂದ ಪೌರ್ಣಿಮಾ ತನಕ ಮತ್ತು ಪ್ರತಿಪದ ಪಾಡ್ಯದಿಂದ ಅಮಾವಾಸ್ಯವರೆಗೆ. ಮುತ್ತೈದವರೆಲ್ಲ ದಾನ ಮಾಡುವಾಗ ಪಾಡ್ಯದಿಂದ ಪೌರ್ಣಿಮಾ ಒಳಗೆ ಇಂಥವು ದಾನ ಮಾಡಬೇಕು. ಆಮೇಲೆ ಮುತ್ತೈದು ಅಲ್ಲದೇ ಇರ್ತಕ್ಕಂಥವು ಆಮೇಲೆ ಮಾಡಬಹುದು. ಅದನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ನಿಯಮವನ್ನು ಹೇಳಿ ಒಟ್ಟಾರೆ ಏನೇ ಆಗಲಿಕ್ಕ ಎಷ್ಟು ಶಕ್ಯವಿದ್ದರೆ ಅಷ್ಟು ದಾನಗಳನ್ನು ಮಾಡಿ. ಬರೀ 33 ಒಂದೇ ಅಲ್ಲ,
ಇವಾಗ ವಸ್ತ್ರದಾನ ಮಾಡ್ಬೋದು, ಭೂದಾನ ಮಾಡ್ಬೋದು, ಇನ್ನೇನಾದರೂ ಕೂಡ ಮಾಡಿ. ಹಾಗಂತ ದಾನ ಮಾಡಿಬಿಟ್ಟೆ ಹಂಗೆ ಪುಣ್ಯ ಎಲ್ಲ ಬಂತು ಅಂತ ಅನ್ಕೋಬೇಡ್ರಿ. ದಾನ ಮಾಡೋದು ಒಂದು ಕಡೆ, ಎರಡು ಕಣ್ಣುಗಳಲ್ಲ. ಒಂದು ಕಣ್ಣಿದ್ರೆ ಸಾಕು ಅಂತ ಯಾರಾದರೂ ಅಂತಾರ? ಎರಡು ಕಣ್ಣು ಬೇಕಲ್ಲ. ಎರಡು ಕಣ್ಣು ಬೇಕು ಅಂತಂದರೆ ಒಂದು ದಾನ ಆಯಿತು, ಎರಡನೇದು ಧರ್ಮ. ಅಂದರೆ ಏನು? ನಾವು ಮಾಡುವ ಅನುಷ್ಠಾನ, ಜಪ, ಸಂಕೀರ್ತನ, ಪುರಾಣ ಶ್ರವಣ ಇವೆಲ್ಲ ಇನ್ನೊಂದು. ಎಷ್ಟೆಷ್ಟು ಸಂಕೀರ್ತನ ಮಾಡುತ್ತೀರೋ ಆ ಸಂಕೀರ್ತನ ಮಾಡುವಾಗ ನಿಮಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ 33 ಕೋಟಿ ದೇವತೆಗಳು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇರ್ತಾರೆ. 33 ಕೋಟಿ ದೇವರು ನೋಡ್ತಾರೆ, ಅವರು ಹರಿಸುತ್ತಾರೆ, ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಇವರು ಶ್ರವಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಸಂಕೀರ್ತನ ಮಾಡುವಾಗ ಸಾಕ್ಷಾತ್ ನಾರಾಯಣ ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತನಕ್ಕೆ ಒಲೆದು ಬರ್ತಾರೆ. ನಾರದರು ವೈಕುಂಠಕ್ಕೆ ಹೋಗಿ ಶ್ರೀಹರಿಯನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ, ಸ್ವಾಮಿ ನೀನು ಭೂಲೋಕಕ್ಕೆ ಭಕ್ತರತ್ಲೆ ಬರ್ತೀಯಾ? ಬರ್ತೀನಿ. ಎಲ್ಲಿರ್ತೀ ಬಂದು? ನೀನೇ ಹೇಳು. ನೀನು ಸೂರ್ಯಮಂಡಲದಲ್ಲಿ ಇರ್ತಿ. ಹೌದು. ಯೋಗಿಗಳ ಮಹಾನುಭಾವರ ಹೃದಯದಲ್ಲಿ ಇರ್ತಿ. ವೈಕುಂಠದಲ್ಲಿ ಇರ್ತಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಅಂತ ಇನ್ನು ಎಲ್ಲಿರ್ತೀನಿ ಅಂದರೆ, ನಾಹಂ ವಸಾಮಿ ವೈಕುಂಠೆ ನಯೋಗಿ ಹೃದಯೇರವು ಮದ್ಭಕ್ತ ಯತ್ರ ಗಾಯಂತಿ ತತ್ರ ತಿಷ್ಠಾಮಿ ನಾರದ. ಬರೇ ವೈಕುಂಠ ಅಲ್ಲ, ಯೋಗಿಗಳ ಹೃದಯವಲ್ಲ, ಸೂರ್ಯಮಂಡಲ ಮಾತ್ರ ಅಂತ ಹೇಳಿದಂತೆ ಎಲ್ಲಿ ನನ್ನ ಗಾನ ಮಾಡ್ತಾರೋ ಅವರ ಹೃದಯ ಮಂದಿರದಲ್ಲಿ ಬಂದು ನಾನು ಕೂಡುತ್ತೀನಿ. ಇದು ಭಗವಂತ ಹೇಳಿದ ಮಾತು, ಯಾರೋ ಹೇಳಿದ್ದಲ್ಲ. ನೇರವಾಗಿ ನಾರಾಯಣ ನಾರದನ ಮುಂದೆ ಹೇಳಿದಂಥ ಮಾತು ಏನು ಅಂದರೆ, ಮದ್ಭಕ್ತ ಯತ್ರ ಗಾಯಂತಿ ತತ್ರ ತಿಷ್ಠಾಮಿ ನಾರದ. ನನ್ನ ಭಕ್ತರು ಎಲ್ಲಿ ಗಾನ ಮಾಡ್ತಾರೋ, ಎಲ್ಲಿ ಇರ್ತಾರೋ ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ಎಲ್ಲ ಕಡೆ ಭಕ್ತರು. ಎಲ್ಲಿ ಯತ್ರ ಗಾಯಂತಿ, ಎಲ್ಲಿ ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾವಾಗ ಕೂತು ಗಾನ ಮಾಡ್ತಾರೋ, ನನ್ನ ಸಂಕೀರ್ತನ ಮಾಡ್ತಾರೋ, ಮಹಾನುಭಾವರು ವಾದಿರಾಜರು, ವ್ಯಾಸರಾಜರು, ಶ್ರೀಪಾದರಾಜರು, ಪುರಂದರದಾಸರು, ವೈಕುಂಠದಾಸರು, ಕನಕದಾಸರು, ವಿಜಯದಾಸರು ಅಂತ ಮಹಾನುಭಾವರು ಯಾಕೆ ಮಾಡಿದ್ದಾರೆ? ಹೊತ್ತೋಗಿಲ್ಲ ಅಂತಿಲ್ಲ, ಅವ್ರಿಗೇನು ಕೆಲಸ ಇಲ್ಲ ಅಂತ ಮಾಡಿಲ್ಲ, ಅವರೆಲ್ಲೋ ಮೋಕ್ಷಕ್ಕೆ ಹೋಗೋರೆ. ಯಾಕೆ ಬಂದಾರಂದರೆ ನಮಗಾಗಿ ಒಂದು ಸಂಪತ್ತು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಬಂದಾರ. ಆ ಮಹಾನುಭಾವರೆಲ್ಲ ಬಂದು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ತಿಳ್ಕೊಳ್ರಿ. ಪುರಂದರದಾಸರಾಗ್ಬೋದು, ಎಲ್ಲ ದಾಸರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದರೆ, ಒಂದು ಬಾವಿಯಲ್ಲಿ ಒಂದು ಸಣ್ಣ ಪ್ರಾಣಿ ಬಿದ್ದಿರ್ತದೆ, ಅದು ಅಲ್ಲಿ ಒದ್ದಾಡ್ತಿರ್ತದೆ. ಕೆಲವು ಪ್ರಾಣಿಗಳು ಅದನ್ನು ಮೇಲೆ ಬರಲಿಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತಾರೆ, ಒಂದು ಬಕೆಟ್ ಅದ ಬಿಟ್ಟು ಅದು ಹಿಡ್ಕಂತದ, ಮೇಲೆ ಸೆಳೆದಾಗ ಆ ಪ್ರಾಣಿಯನ್ನು ಎತ್ತಿ ಹೊರಗೆ ಹಾಕ್ತಾರೆ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪಾತಾಳ ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಸಂಸಾರ ಸಮುದ್ರವೆನ್ನುವ ಬಾವಿಯಲ್ಲಿ ಬಿದ್ದೀವಿ. ನಮ್ಮನ್ನು ಮೇಲೆ ಸೆಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಪುರಂದರದಾಸರಂಥ ಮಹಾನುಭಾವರು ಮೆಟ್ಲು ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ಮೆಟ್ಲೆ ಅವರು ಮಾಡಿದ ಸಂಕೀರ್ತನಗಳು ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಅವರು ಇಷ್ಟು ನಮಗೆ ರಚನೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಷ್ಟು ನಮಗಾಗಿ ಮಾಡಿದ ಮೇಲೆ ಇಲ್ಲ ನಾನು ಕೆಳಗೆ ಬೀಳ್ತೀನಿ ಅಂತ ಹೋಗಿ ಬಿದ್ದರೆ ಬೀಳು, ನಿನ್ನ ಹಣೆ ಬಾರ ಇಷ್ಟೇ ಇರು, ನಿನಗೆ ಮೇಲೆ ಬರೋ ಒಂದು ಯೋಗ್ಯತೆ ನಿನಗಿಲ್ಲ, ನೀ ಮೇಲೆ ಬರ್ತೀಯ ಅಂದರೆ ನಾನೀಗ ಹಾದಿ ತೋರಿಸ್ತೀನಿ ಅಂತ ನಮಗೆ ಹಾದಿ ತೋರಿಸಿಕೊಟ್ಟಿರುವಂಥ ಮಹನೀಯರು ನಮ್ಮ ಹರಿದಾಸರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಹಾನುಭಾವರು ಎಷ್ಟು ಉಪಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ವೇದ ಓದಲಿಕ್ಕೆ ಬರುತ್ತಾ? ನಿಮಗೆ ವೇದಾರ್ಥ ಗೊತ್ತಾ? ಪುರಾಣ ಹೇಳಲಿಕ್ಕೆ ಬರುತ್ತಾ? ಏನು ಬೇಡ, ಹೆಂಗಸರೇ ಅಲ್ಲ, ತುಂಬ ಜನ ಗಂಡಸರಿಗೆ ಯಾರಿಗೆ ಎಷ್ಟು ಜ್ಞಾನವಿದೆ. ಆದರೆ ಹರಿದಾಸರು ಆಡು ಭಾಷೆ ತಿಳಿಯಾದ ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಹಾಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಜಗದೋದ್ಧಾರನ ಆಡಿಸಿದರು ಯಶೋದೆ. ಜಗದೋದ್ಧಾರನ ಆಡಿಸಿದರೆ ಜಗತ್ತನ್ನೇ ಉದ್ಧಾರ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಇವಳು ಆಡಿಸೋ ಶಕ್ತಿ ಇದೆಯಾ? ಒಳಗಾರ್ಥ ಇದೆ. ಆಡಿಸಿದಿಲ್ಲ ಅಂದರೆ ಒಂದು ರೀತಿಯ ಎಷ್ಟು ಪುಣ್ಯ ಇವಳಿಗೆ, ಭಾಳ ಪುಣ್ಯ ಇದೆ. ಆದರೆ ನಿಜವಾಗಿ ನಾನೇ ಆಡಿಸಿನಿ ಅಂತ ಅವಳು ತಿಳಿದುಕೊಂಡ್ರೆ ನಾವು ಕೂಡ ಅವಳು ಕೃಷ್ಣನ ಆಡಿಸಿದ್ಲು, ಇಲ್ಲಾಂದರೆ ಕೃಷ್ಣ ಆಳುತ್ತಿದ್ದ ಅಂತ ನಾವು ತಿಳಿದ್ರೆ, ಜಗದೋದ್ಧಾರ ಅಂತ ಬಾಯಿಂದ ಹೇಳಿದ ಮೇಲೆ ಅವನ್ನ ಆಡಿಸಲಿಕ್ಕೆ ಅವನು ಎಲ್ಲರನ್ನೂ ಆಡಿಸ್ತಾನೆ. ಆದರೆ ಅವನನ್ನು ಆಡಿಸೋಳು ಯಾರೂ ಇಲ್ಲ. ಅದನ್ನು
ಅದೇ ಮಗನೆಂದು ತಿಳಿದು ಅಂತ. ಅವಳು ಭ್ರಾಂತಿ ಪಟ್ಲು, ಕೃಷ್ಣನನ್ನು ಮಗ ಅಂತ ತಿಳಿದು ಬಿಟ್ಟು. ಕೃಷ್ಣ ಎಷ್ಟೋ ಸಲ ನೋಡಿದ, ನಮ್ಮ ತಾಯಿಗೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಪಾಠ ಕಲಿಸಬೇಕು. ಅವಳು ಹಾಲು ಮೊಸರು ಎಲ್ಲ ಇಟ್ಟಾಳೆ. ಕೃಷ್ಣನನ್ನು ಕೂಡಿಸಿ ಸಮಾಧಾನ ಮಾಡುತ್ತಾ ತೊಡೆ ಮೇಲೆ ಹಾಕಿ ತಡ್ತಾ ಇದ್ದ. ಹಾಲಿನ ಪಾತ್ರೆ ಒಲಿ ಮೇಲೆ ಇಟ್ಟಾಳೆ, ದೊಡ್ಡ ಪಾಠ ಉಕ್ಕುತ್ತಾದ ಅಂಥೇಳಿ ಇವನ್ನ ಕೆಳಗೆ ಕುಕ್ಕಿ ಮೇಲೆ ಹೋದ್ಲು. ಹೋಗಿ ಆ ಹಾಲಿನ ಇಳಿಸ್ಲಕ್ಕೆ ಹೋದ್ಲು. ಆಮೇಲೆ ನೋಡಿದ, ಹೀಗನ ಅಂಥೇಳಿ ಎಲ್ಲ ಗಡಿಗೆ ಪಾತ್ರೆಗಳೆಲ್ಲಾಗಿದ್ದ ಕಲ್ಲು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಗಡಿಗೆಗಳು. ಕಲ್ಲು ತೊಗೊಂಡ ಹಾಕಿ ಆ ಗಡಿಗೆ ಹೊಡೆದ. ಹಾಲು ಮೊಸರು ಎಲ್ಲ ಮುರಿದು ಕೆಳಗೆಲ್ಲ ಹೋಯ್ತು. ಸಿಟ್ಟು ಬಂದು ಹೋಯಿತು, ಹೊಡಿಲಕ್ಕೆ ಹೋದು. ಕಟ್ಟಿಗೆ ತೊಗೊಂಡು ಹೋದು ಹತ್ತು ಬಿಟ್ಟ. ಹೊಡಿಬಾರ್ದು, ಕಟ್ಟೆ ಹಾಕ್ತೀನಿ ಅಂಥೇಳಿ ಹಗ್ಗ ತೊಗೊಂಡ. ಹಗ್ಗ ತೊಗೊಂಡು ಹಾಕಿ ಸೊಂಟಕ್ಕೆ ಹಾಕಿ ಕಟ್ಟಿದ್ರು. ಒಂದು ಕಂಬಕ್ಕೆ ಕಟ್ಟಿದ್ಲು, ಸೊಂಟಕ್ಕೆ ಕಟ್ಟಿದ್ರು. ಎರಡೇ ಎರಡು ಬೆರಳು ಕಡಿಮೆ ಬಿತ್ತು. ಇನ್ನೊಂದು ಹಗ್ಗ ಜಾಯಿಂಟ್ ಮಾಡಿದ್ರು, ಮತ್ತು ಎರಡೇ ಬಿತ್ತು. ಇನ್ನೊಂದು ಹಗ್ಗ ತೊಗೊಂಡು ಆ ಗೋಕುಲದಲ್ಲಿ ಬೆರಳು ಕಡಿಮೆ ಆಗ್ತಾಯಿತ್ತು. ಓ ಕೃಷ್ಣ ಅಂತ ಹತ್ತು ಕೆಳಗೆ ಬಿದ್ದುಬಿಟ್ಟು. ಮತ್ತು ಕೃಷ್ಣ ನಾನೇ ತಾಯಿನ ಗೋಳಾಕ್ಕೊಂಡ್ರೆ ಅಳಿಸಿದರೆ ಮುಂದೆ ಬರೋರೆಲ್ಲರೂ ತಂದೆ ತಾಯಿನ ವೃದ್ಧಾಶ್ರಮಕ್ಕೆ ಕಳಿಸಿಬಿಡ್ತಾರ, ಬೇಡ ಅದನ್ನು ನಾನು ಹಾಗೆ ಮಾಡೋದು ಬೇಡ ಅಂತ ಮತ್ತೆ ತಾನು ಕಟ್ಟಿಸ್ಕೊಂಡ. ಆದರೆ ಇಲ್ಲಿ ನೀತಿ ಏನು, ಒಳಗಿರುವ ಧರ್ಮ ನಮಗೆ ನಾವು ತಿಳ್ಕೋಬೇಕಾಗಿತ್ತು ಏನಂದರೆ, ಎರಡೇ ಕಡಿಮೆ ಬಿತ್ತು, ಒಂದು ಕಡಿಮೆ ಬೀಳ್ಬೋದು, 3 ಬೆರಳು ಕಡಿಮೆ ಬಿಡಬೇಕಾಯಿತು, ಎರಡೇ ಆಗಿದೆ. ಮೋಕ್ಷಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ 3 ಬೇಕು. ಒಂದು ಜ್ಞಾನ, ಭಕ್ತಿ, ವೈರಾಗ್ಯ. ಆದರೆ ನಮ್ಮ ಅಮ್ಮಗ ಜ್ಞಾನ, ಭಕ್ತಿ, ವೈರಾಗ್ಯದಲ್ಲಿ 3ರಲ್ಲಿ ಒಂದಿದೆ. ಏನಿದೆ? ಭಕ್ತಿ ಇದೆ. ಆದರೆ ನಾನು ದೇವರನ್ನುವ ಜ್ಞಾನ ಇಲ್ಲ, ನಾ ಪರಮಾತ್ಮ ಅನ್ನುವ ಜ್ಞಾನ ಇಲ್ಲ, ಈ ವಾಕ್ಯ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ವೈರಾಗ್ಯವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ತೋರಿಸ್ತಾ 2 ಕಡಿಮೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. ಈ 2 ಸರಿಪಡಿಸು, ನಾನು ಕಟ್ಟಿಸ್ಕೊಳ್ತೀನಿ. ಎರಡನೇದಾಗಿ ಅವನು ಎಲ್ಲರ ಭವಕಟ್ಟುವನ್ನು ಬಿಡಿಸುವನು. ಎಲ್ಲರೂ ಭವ ಸಂಸಾರ ಕಟ್ಟಿಂದ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾರೆ, ಆದರೆ ಅವನು ಎಲ್ಲರಿಗೆ ಕಟ್ಟಿದ ಕಟ್ಟನ್ನು ಬಿಡಿಸೋನೇ ಹೊರತು ಕಟ್ಟಿಸಿಕೊಳ್ಳೋನು ಅಲ್ಲದನ್ನು. ಅದು ಸೂಚನೆ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಭಗವಂತ ತಾಯಿಯಿಂದ ಕಟ್ಟಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ಈ ರೀತಿಯಾದ ಅರ್ಥ ಆ ಭಾಗವತದಲ್ಲಿ ಇದ್ದದ್ದನ್ನೇ ದಾಸರು ತಮ್ಮ ಪದಗಳಲ್ಲಿ ತಂದು ಹೇಳಿಕೊಟ್ಟಾಗ ಅದರ ಅರ್ಥ ಸಹಿತವಾಗಿ ಆ ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಆಗ್ಬೋದು, ದಾಸರ ಪದಗಳು ಆಗ್ಬೋದು, ಇವುಗಳನ್ನು ನಾವು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದುಕೊಂಡು ಹಾಡಿದಾಗ ನಿಜವಾಗಿ ಪರಮಾತ್ಮ ಏನು ಹೇಳಿದ, ಮದ್ಭಕ್ತ ಯತ್ರ ಗಾಯಂತಿ ತತ್ರ ತಿಷ್ಠಾಮಿ ನಾನು. ನನ್ನ ಭಕ್ತರು ಎಲ್ಲಿ ಗಾನ ಮಾಡುತ್ತಾರೋ, ಎಲ್ಲಿ ಕರೆಯುತ್ತಾರೋ ನಾನು ಅಲ್ಲಿ ಬರ್ತೀನಿ, ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತೀನಿ. ಆದರೆ ಭಕ್ತರಾಗಬೇಕು. ಇದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಉದಾಹರಣೆ ಅಂದರೆ ಅಜಾಮಿಳನ ಕಥೆ ಕೇಳಿರ್ತೀವಿ. ಮಾಡಬಾರದ ಪಾಪಗಳು ಮಾಡಿದ, ಏನೇನು ಮಾಡಬಾರದೋ ಎಲ್ಲ ಮಾಡಿದ. ಕೊನೆ ಕಾಲ ಯಮದೂತರು ಬಂದರು, ಹಾಗೂ ತನ್ನ ಮಕ್ಕಳು ಅವರನ್ನೇ ನೋಡುತ್ತಾ ದೇವರನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದ. ಯಮದೂತರನ್ನು ನೋಡಿಬಿಟ್ಟ, ಹೆದರಿಕಾಯಿತು, ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗಿದ. ಅವನ ಮಕ್ಕಳು ಬಹಳ ಜನ, ಅದರ ಮಗ, ಅವನ ಹೆಸರು ನಾರಾಯಣ, ಕೊನೆ ಮಗ, ಅವನ ಹೆಸರು ನಾರಾಯಣ ಅಂತ ಹೆಸರಿಟ್ಟಿದ್ದ. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ ಪಾಪ. ನನ್ನೊಂದು ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆಯ ಹೆಸರು ಇಡೋದಿಲ್ಲ. ಇವೆಲ್ಲ ಓಲ್ಡ್ ಫ್ಯಾಷನ್ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾರಾಯಣ, ಕೃಷ್ಣ, ರಾಮ, ಗೋವಿಂದ ಅವೆಲ್ಲ ತೆಗೆದುಬಿಟ್ಟು ಅರ್ಥವಿಲ್ಲದ ವ್ಯರ್ಥವಾದ ಹೆಸರುಗಳೆಲ್ಲ ಇಡ್ತೀವಿ ನಾವು. పాటలు 33 పాటలు ఈ అధిక మాసంలో తెప్పించిన పిరమిడ్ ఆశీర్వాదాలు కోరుతూ, మరియు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరితో వాళ్ళందరితో ఆశీస్సులను కోరుతూ ఈ కథకు నా నమస్కారం. ఈ కార్యక్రమం నడిచేదానికి ముఖ్య కారణం ఏమంటే, హరికథానుసార నా చేతి పాడే కైకుందా అని ఒక క్వశ్చన్ అనిపించారు. దానంటే ఆ బుక్ చూసి తక్షణ ఒకే సంఖ్యని మేము 10 ఏళ్ళుగా చెప్పని ఉంటాను. మేడం చెప్పించలేదు, కానీ ఒకే సంఖ్యని ఇదే కాంటే నాకు కాస్త వేరే పాటంతా అక్కడ ముందు చెప్పేస్తాను. కానీ హరికథానుసారంలో ఒకే సంఖ్యని పెట్టుకునే ఉంది. ఎన్నాళ్ళైతే ఒక శ్లోకే చెప్పుకునేవి, 2 శ్లోకాలు చెప్పుకునేవి, ఇంకే
ఉంది, కష్టంగా ఉంది అని ఇచ్చి కూడా ఇచ్చేసి నాకు ఏమైంది ఇట్లా ఉంది. ఒకవేళ ఎక్కువ ఏంటంటే భగవద్గీత ఎక్కువ ఇది హరికథామృసార అవున 18 అధ్యాయాలు, ఇది 32 సంఖ్యలు. ఇది ఎక్కడైనా చేయాలా అని ఒక మనసులోగా నాకు ఉన్నాయి. ఆచరణలో నేను అడిగితే నా పాపం నేను చెప్పేదానికి ఒక శ్లోకంకి ఒక క్లాస్ ఎక్కుంటాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం చెప్తామని 2 సంఖ్యలు దాటాయి. ఏమి ఇట్లయినా ఇట్లా అనేసి ఒక మనసులో యోగానే కోరుకుంటారు. అది వచ్చి ఇప్పటికీ సాధన నిన్న మనం చెప్తామంటే మనకే ఒకలా ఇదాయనసి పర్వాలే మనకు ఒక మాట అయినా చెప్తాము అనేది పైన ఒక ఆగస్ట్ లో హైదరాబాద్ సమర్పణ అనేసి మనం మేడం చెప్పించిన దానికి మనం ఒక కార్యక్రమం పెట్టుకోండి. అప్పుడు కొంచెం డివైడ్ చేసింది, కొంచెం ఉంటుంది. అది నాకు ఒక కొరతనే, ఇది సరిగా లేదు అనేసి ఉండే. కానీ నిన్న మన నా ఫ్రెండ్స్ అందరూ మీరంతా పారాయణం చేసిన దానికి నాకు చాలా ఖుషి అయింది. మరి మనం నేను ఇప్పుడు ఆచరణలో గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఆచరణ నేను చెప్తాను అనేసి ఈ శుభ సందర్భంగా ఇంత పెద్ద ఏర్పాటు చేసి గురువు గారిని తిరుపతి దేవస్థానం నుంచి పిలిపించి ఇన్ని కుటుంబాలని ఆనందపెట్టిన మా పిల్లలు సరోజం గారిని గౌరవిస్తూ ఈ నా తరఫున మీ తరఫున వారిని దీర్ఘసుమంగిలి భవాన్ని ఆశీర్వదిస్తూ అలాగే మీ అందరినీ దీర్ఘసుమంగిలి భవాన్ని ఆశిస్తూ మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని గురువుగారి తరఫున మా తరఫున వెంకటేశ్వర స్వామి
ఇంత పెద్ద మహత్కార్యం జరుగుతున్న దానిలో మన ఆన్లైన్ క్లాసెస్ లో కూడా ప్రవీణ మేడం గారు కూడా మనకి అన్ని సహకారాన్ని అందిస్తూ ఎన్నో విధాలుగా ఈ వ్యాన్ విభాగంలోను వాసవి విభాగంలోను తన సదా సర్వకాలము సేవా కార్యక్రమాలను చేస్తుంటారు. ఈ రోజు వాళ్ళకి ఎన్ని వర్కులు ఉన్నా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసి మన అందరినీ సంతోషపరిచిన మన ప్రవీణ మేడం గారికి కూడా మా అన్న గారు సత్కారం చేస్తున్నారని కోరుతున్నాను. ಅವರ ಒಂದು ಸಮಿತಿ ವರ್ಲ್ಡ್ ಆರ್ಯವೈಶ್ಯ ಮಹಾಸಭಾ ಆ ಸಭೆಯ ಒಂದು ಇದರಿಂದ ಹಾಗೂ ದಾಸ ಸಾಹಿತ್ಯ ವಿಧಾನಮಂಡಳಿಗಳ ಸಮಾಖ್ಯ ಅವರಿಂದಲೂ ಸೇರಿ ಅವರು ಬಹಳ ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮ ಇವತ್ತು ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಇದರಂತೆ ಇನ್ನ ಮುಂದೆ ಮುಂದೆ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಸರೋಜಾ ಅವರ ಅಮ್ಮ ಕೇಳೋ ಸರೋಜಾ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇನ್ನ ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಗೆ ಸರಿಗೊಂತ ಸಣ್ಣ ಸ್ವಲ್ಪ ಜನ ಬಂದಾರ ಆಗಿಲ್ಲ ಬಹಳ ಜನ ಸೇರುವಂತೆ ಮಾಡಿ ಇನ್ನ ವಿಶೇಷವಾಗಿ ಜನ ಬರುವಂತೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಅವ್ರಿಗೆ ಶ್ರೀನಿವಾಸರ ಪರಮಾನುಗ್ರಹ ಯಾವಾಗ ಇರಲಿ ಅಂತ ಆ ಶ್ರೀನಿವಾಸರ ಮಂತ್ರಾರ್ಥೆ ಪ್ರಸಾದ ಕೊಡ್ತಿದ್ವಿ ಅವ್ರು ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕು. ಶ್ರೀಯಂಗಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯರ್ಚಿನಾ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ.